జై హో 2019 ప్రత్యేక చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక మరో రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. వారు కూడా మరి ఈ ప్రభుత్వం వైఫల్యాలనండి ఇంకేదన్నానండి వారు ఎంత భాగస్వాములు అవుతారు, చంద్రబాబు గారు ఎంత భాగస్వాములు అవుతారు, వారు ఎందుకు చంద్రబాబు ప్రభుత్వం పైన అంత అసంతృప్తితో ఉన్నారు, ప్రత్యేకించి రాజధాని విషయంలో చాలా తన విలువైన అభిప్రాయాన్ని చాలా మొహాటం లేకుండా రాసిన ఐవైఆర్ కృష్ణారావు గారు ఈ 5 ఏళ్ల చంద్రబాబు గారి పాలన గురించి ఏమంటారో విందాం. ప్రేక్షకులకందరికీ వికారీ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు ఈ చర్చకు పిలిచినటువంటి సాక్షి వాళ్ళను కృతజ్ఞతలు చెప్తూ, ఒకటి 2014లో చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు అనేది ఒక తరవ పరిశీలిస్తే, ఆ రోజు రాష్ట్రం విభజింపబడిన తర్వాత ఈయన దార్శనికుడు, డెలివర్ చేయగలడు అనేటటువంటి ఒకే ఒక పాయింట్ మీద ప్రజలు ఆయన వైపుకు మొగ్గు చూపెట్టారు. ఆ రకంగా ప్రజలకు ఇచ్చినటువంటి మ్యాండేట్ను ఈయన పూర్తిగా వమ్ము చేశాడు అనే దాంట్లో ఎటువంటి సందేహము లేదు. మరి అయితే 2019కి వచ్చేటప్పటికి ఈయన ప్రవర్తన ఎట్లా ఉంది అంటే, ఇప్పుడేదో ఫ్రాన్స్ దేశంలో లూయి చక్రవర్తి ఉండేవాడు, నా తర్వాత అంతా ఉపద్రవమే అనేటట్టు. ఇప్పుడు ఈ పరిస్థితి అట్లా ఉంది, నేను వచ్చినా రాకపోయినా నా తర్వాత అంతా ఉపద్రవమే. లేకపోతే ఇందాక ఆయన జయకలం గారు చెప్పినట్టుగా ఇంత విచ్చలవిడిగా అప్పులు చేసి పప్పు బెల్లాలు పంచటం, పెంచి అదేదో నేను చేశాను నాకు ఓటేయండి అని చెప్పుకోవడం మరి ఎక్కడ నేను ఇంత స్థాయిలో చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ హనుమాన్ చౌదరి గారు చెప్తూ ఉన్నారు, ఇది ఎవరు కడతారు ట్యాక్స్ గీక్స్ అని. ట్యాక్స్ కాదు, ఇది అప్పు. 40-50 వేల కోట్ల రూపాయలు అప్పు చేసి 10,000 కోట్లు 20,000 కోట్లు పంచుతున్నారు. 10,000-15,000 కోట్లు పంచుతున్నారు. సో ఇక్కడ అట్లీస్ట్ ఆ పన్ను ద్వారా వచ్చిన దాంట్లో ఖర్చు పెట్టారని అంటే ఏదో ప్లస్ మైనస్ గవర్నమెంటు ప్రియారిటీసు అనుకోవచ్చు. భావితరాల మీద భారం వేయం. కానీ ఈరోజు చేస్తూ ఉన్నది ఇది పన్నుల్లో వచ్చిన డబ్బు కాదు, అప్పులు చేసి, అది విచ్చలవిడిగా అప్పులు పంచి అదేదో మేము సొంతంగా చేస్తున్నామని. అందుకనే మొన్న ఉత్తరం కూడా చెప్పాను, గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్క టైము పడే డబ్బే కానీ రెండో టైం పడేటటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే ఆ స్థాయిలో అప్పులు తెచ్చి కంటిన్యూస్గా పంపించాలన్నా ఎవడైనా ఇచ్చేవాడు కూడా ఉండదు. ఇప్పుడు ఎవడిస్తున్నాడు కూడా నాకు అనుమానం. ఆయన అన్నట్టు 8,000 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏమైనా సామాన్యమైనటువంటి విషయమా? సో మొట్టమొదటి నా దృష్టిలో 2014లో ఈయన ప్రభుత్వానికి రాగానే ఈయన స్ట్రాటజీయే పూర్తిగా రాంగ్ స్ట్రాటజీతో పోయినాడు. అక్కడనే ప్రధానమైనటువంటి సమస్య వచ్చింది. 2014లో గెలిచిన తర్వాత 2019ని మంచి పాలన ఇచ్చి ప్రజలకు పోయి అది ఎన్నికల అజెండాగా చేసి ఎన్నికల్లో గెలుద్దామనేటటువంటి ఉద్దేశంతో పాలన మొదలుపెట్టలేదు. పాలన మొదలుపెట్టడమే 2019 డబ్బుతో గెలవాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్తో మొదలెట్టారు. ఆ కాన్సెప్ట్తో మొదలెట్టారు కాబట్టే ప్రతి దాంట్లో ఎట్లా ఫైనాన్షియల్గా బెనిఫిట్ పొందాలి, మళ్ళా ఎన్నికలకు ప్రిపేర్ కావాలి అనేటటువంటి ఆ అజెండా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అందువల్లనే అవినీతి విచ్చలవిడైపోయింది. అది క్రక్స్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఈజ్ ఈరోజు ఇంత అవినీతి రాష్ట్రంలో ఉండటానికి కారణం అసలు ఆ పంథాయే ఆ పంథ. రెండోది, అందరికీ మంచి పాలన ఇచ్చి ఎలిజిబిలిటీ ప్రకారంగా బెనిఫిట్స్ పోతూ ఉంటే దాన్ని చూసుకొని మనకేస్తారనేటటువంటి కాన్సెప్ట్ను వదిలేసి ఈ జన్మభూమి కమిటీలు పెట్టి మనము మన పార్టీ మన విషయం అనేటటువంటి ఆ డివిజన్ తీసుకొచ్చేశారు. సో అదొకటి పెద్ద మేజర్ ఇష్యూ అయిపోయింది. బికాస్ ప్రతి గ్రామంలో కూడా ఒకటి ఈయన ఐ థింక్ కాస్త కొన్ని విషయాల్లో ఆలోచన దృక్పథం చాలా అన్నీ తెలుసు అనుకుంటాడు కానీ చాలా తప్పిదాలు చేస్తాడు. దీనికంత కాన్సెప్ట్ ఏంటి? సిపిఎం కాన్సెప్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. అంత పార్టీ కమిట్మెంటు క్యాడరు ఉన్నదే ఈరోజు ఎట్లా ఉందో చూడండి. విఫలమై పూర్తిగా గుడ్ ఫర్ నథింగ్ అయిపోయింది. నీకు అసలు
క్యాడరు లేదు, క్యాడర్లో కమిట్మెంటు లేదు, ఐడియాలజీ లేదు. ఈ క్యాడర్ను పెట్టుకొని నువ్వు జన్మభూమి కమిటీల ద్వారా సెలక్షన్లు పెట్టుకుంటే బౌండ్ టు ఫెయిల్, అండ్ దట్స్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. సో ఇది ఒక పెద్ద మేజర్ ఫ్లా ఇన్ ది లాస్ట్ 5 years ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. మూడోది ప్రధానమైనది, ఈయన 9 ఏళ్ళు 10 ఏళ్ళు అధికారంలో లేకుండా ఉన్నప్పుడు మరి ఎవరు సపోర్ట్ చేశారో, ఎంత సపోర్ట్ చేశారో తెలియదు, కానీ ఆ లాబీ చేతిలో చిక్కొనిపోయినాడు. మరి వాళ్లకు తను రిటర్న్ ఇవ్వటం, ఆ లాబీ అంతా ఒక సామాజిక వర్గానికి చెందిందే కావటంతో ఇది అందరి పాలన కాకుండా కొందరి పాలనగానే మిగిలిపోయింది 5 ఏళ్ళు. అది దాంట్లో ఇవి అబ్సల్యూట్లీ నో క్వశ్చన్. ప్రతి దాంట్లో ఆఖరుకు వీళ్ళ విధానాన్ని చూచుకొని ఇంత పెద్ద ఎత్తున పొరపాటు జరిగింది అని నెక్స్ట్ సంవత్సరం నుంచి పద్మ అవార్డ్స్ ఇచ్చే విధానాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం మార్చుకునేంత లెవెల్లో పార్టిజాన్షిప్ ఈ ప్రభుత్వంలో. పద్మ అవార్డులు విధానం మారడానికి కూడా చంద్రబాబు ప్రభుత్వమే కారణం. తప్పకుండా. ఒక్క నిమిషం, 2 సంచలన విషయాలు చెప్పారు, వాటికి వివరణ కూడా ఇవ్వాలి. ఒకటి, ఒక లాబీ పనిచేసింది అన్నారు. ఎవరా లాబీ, ఏమా కథ? నగేష్ గారు మీరు కూడా ఇట్లాంటి అడగొచ్చు మొహటం లేకుండా. 2, ఈ లాబీలు వీటన్నిటిని మీరు వ్యతిరేకించారా లేదా? ఒక్క నిమిషం, ఫస్ట్ పద్మ అవార్డ్స్ గురించి ముందు చెప్పమంటావా, లాబీస్ గురించి ముందు? సరే, ఆ ఛాయిస్ నాకు ఇస్తున్నాను. సో ముందు పద్మ అవార్డ్స్ మీద ఉన్నాను కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఉంది, బికాజ్ ఆ సంవత్సరం నేను ఉన్నాను కాబట్టి చెప్పగలను. మొత్తం దేశంలోనే డాక్టర్లు 4 3 ఇస్తే అందులో ఆ సంవత్సరం ఫస్ట్ ఇయర్ ఆ 4 ఆంధ్ర వాళ్ళే కావాలన్నా, ఆ 4 ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే కావాలన్నా ఆలోచించుకోమని లేదా? అదే రకంగా మొత్తం తీయండి, ఆ లిస్ట్, ఆ సంవత్సరం లిస్ట్ అంతా తీయండి. అంతా ఓన్లీ 1 కమ్యూనిటీ అజెండాగా నడిచినటువంటి లిస్ట్. సో ఇన్ఫ్యాక్ట్ దాని మీద చాలా డిస్కషన్ జరిగిందని విన్నాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. చాలామంది పోయి కంప్లైంట్ చేస్తే మొత్తం విధానమే నెక్స్ట్ ఇయర్కి మార్చేసి ఇక అసలు స్టేట్ గవర్నమెంట్ రికమెండేషన్ లేకుండా డైరెక్ట్గా అప్లై చేసుకునే సిస్టమ్ పెట్టారు. అప్పటి నుంచి చూడండి ఎంత క్వాలిటేటివ్ డిఫరెన్స్ పద్మ అవార్డ్స్లో వచ్చిందో చూడండి. మన 4-5 వాళ్ళని ఇస్తున్న వాళ్ళని తర్వాతే వచ్చింది, చౌదరి గారికి కూడా ఆ తర్వాత ఎంత చక్కగా ఉందో. ఈయన తెలంగాణలో వచ్చాడు, ఈయన ఆంధ్రాలో రాలేదు. ఆంధ్రాలో వచ్చారా? ఎవరు? బట్ కోట ఏది? కోట అదే తెలంగాణ కోట. అదే నేను అనేది, మీరు కొత్త విధానంలోనే వచ్చింది అని చెప్తాను. అది ఒక మేజర్ ఇష్యూ. ఓకే, ఇంకా యాజ్ ఫార్ యాజ్ ది లాబీ ఆపరేషన్ ఇస్ కన్సర్న్, నేను అందుకనే చాలా ఇదిగా చెప్పాను. నా కాంట్రాస్ట్ కూడా, ఒకటి రాజు ఎటువంటి వాడు అనేది పక్కన ఉన్న వాళ్ళని బట్టి ఆధారపడి ఉంటుంది. పక్కన వాళ్ళు సీఎస్ కూడా ఉంటారు తప్పకుండా, బట్ ఎవరికి ప్రాధాన్యం ఇస్తారనే దాన్ని ఆధారపడి ఉంటుంది. ఈయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మొదటి నుంచి కూడా, ఈవెన్ ఎర్లియర్ ఆల్సో, ఈజ్ సిఎంఓ సెంట్రిక్, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ సెంట్రిక్. బట్ ఎర్లియర్ ఈయన పాలనలో చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో చాలా మెచ్యూరు, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ది ఐఏఎస్ ఆ పేషీలో ఉన్నారు. ఎస్వి ప్రసాద్ గారు కానీ వాళ్ళు, ఇంకా పేర్లు కాకుండా నేను ఐఎమ్ లీవింగ్ ఇట్. ఇక్కడ పేర్లు లేదు, అక్కడ పేరు లేదు, జనరల్ ఇష్యూ మనం మాట్లాడదాము. సో ఆ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ప్రాపర్గా జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ లాబీ కానీ ఇవి కానీ అంతా సీఎంఓ సెంట్రిక్గా జరిగాయి. ఈ సీఎంఓ ఆ స్థాయి లేదు, ఆ ఆలోచన దృక్పథము లేదు. సిస్టమ్ను బైపాస్ చేసి ఆపరేట్ చేయటం మొదలెట్టేశారంటే, కాస్త ముఖ్యమంత్రి గారి దగ్గరగా ఉన్నాం కాబట్టి ఏం చేసినా పర్వాలేదు, అక్కడ నుంచే ఈ ప్రాబ్లం అంతా స్టార్ట్ అయింది. సో దట్ ఈస్ ది సెకండ్. ఈ ప్రభుత్వ ఈ 5 ఏళ్ల పాలనలో ఇదొక ఇష్యూ. ఫైనాన్షియల్ ఇదొకటి. మూడోది అఫ్ కోర్స్ నేను రాసిందే, ఆయన ఇప్పుడు చెప్పింది. అది కూడా తీసుకుని చెప్పండి, మైక్ తీసుకుని అడగండి, పర్వాలేదు. చెప్తాను. ఓకే, తప్పకుండా. డెప్యుటేషన్ మీద తెచ్చిన వాళ్ళు కానీ,
ఈ పోస్ట్ ఫిల్లింగ్లో కానీ పరోక్ష ఎన్నికల్లో కానీ అంతటా కూడా వన్ సైడెడ్గా నడిచింది. దాంట్లో ఏమీ డౌట్ లేదు. సో దట్స్ వన్ ఆస్పెక్ట్. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఈ ప్రాంతీయ అసమానత. నేను స్ట్రాంగ్ ఫీలింగ్ నేను అంతకుముందు రాశాను, అదే ఉంది. బట్ ఈ గవర్నమెంట్ ఆఫ్ వ్యూలో పోతున్నప్పుడు మన వ్యూకు వాల్యూ లేనన్నప్పుడు ఆఫ్ కోర్స్ చాలామంది చెప్తాను నువ్వు బయటకు వచ్చేయచ్చు కదా, రాజ్యం చేయొచ్చు, అది ఆప్షనే. నువ్వు నా పెన్షన్ నా జీతం కానీ నీ పెన్షన్ నీ జీతం కాదు కదా. సో నా పెన్షన్ నాకు కావాలి, నా జీతం నాకు కావాలి. వాళ్ళకు వ్యూ పాయింట్ ఉంది, నా వ్యూ పాయింట్ వాళ్ళకు నచ్చటం లేదు. సో నా పని నేను చేసుకొని పోతాను, నా ఫైల్లో వచ్చిందని నేను రాయాల్సింది రాస్తాం. అది క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ. నువ్వు ఉన్నావు కదా, ఆయన పార్టీ నేను పార్టీ. బట్ పార్ట్ ఇన్ వాట్ సెన్స్? పార్ట్ ఇన్ ది సెన్స్ ఐఎమ్ ఆన్సరబుల్ ఆన్ మై ఫైల్ అండ్ ఐ హ్యావ్ డన్ వాట్ ఐ హ్యావ్ టు డూ ఆన్ ది ఫైల్. బియాండ్ దట్ ఐ థింక్ ఆన్సర్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ది పొలిటికల్ లీడర్షిప్. సో ఆ యాంగిల్లో ఈ ప్రాంతీయ సమతౌల్యాన్ని పాటించలేదు అనేటటువంటిది ఇట్స్ ఎ ఫ్యాక్ట్. రెండు ఇష్యూస్ కనపడుతున్నాయి మీరు చెప్పిందండి. ఒక సామాజిక సమతుల్యత పాటించలేదు, రెండు ప్రాంతీయ సమతౌల్యత పాటించలేదు. అండ్ అదొక స్టేజ్కి వెళ్ళిపోయినాడు. ఏటి, నేను హైదరాబాదును పిలిచేశాను, నేను చెయ్యగలను, నా మాటకు ఇంత విలువ ఉన్నది, నేను చెప్తే వచ్చేస్తాయి. ఐ థింక్ అది కొంత అన్రియలిస్టిక్ లెవెల్కి వెళ్ళిపోయింది. అదొకటి. కీర్తి కండూతి కూడా కాదు. కీర్తి కండూతి ఒకటి కరెక్టే, కీర్తి కండూతితో చేస్తే బాగా చేస్తాం. కీర్తి కండూతి కాదు, సెల్ఫ్ అసెస్మెంట్ దట్ ఐ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్ విచ్ definitely have not happened and there's no way they can happen. And మాటలు ఎక్కువ, మాటలు ఎక్కువ చేతలు తక్కువ. అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం ఈ ప్రభుత్వానికి. అందుకని నేను ఈ మంచి ఈ బొంబార్డింగ్ అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత దీనివల్ల మంచి కన్నా చెడు ఎక్కువ జరగవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా క్షేత్రస్థాయిలో పనుండి దానికి అనుగుణంగా ప్రకటన ఉంటే ప్రకటన ప్రజలకు నప్పుతుంది. క్షేత్రస్థాయిలో ఏమీ లేకుండా ప్రకటన అదిరిందనుకో, దానివల్ల నష్టమే ఎక్కువ. ఓటు అయిపోతే కొడతానన్నట్టుగా ఆ పరిస్థితికి వచ్చామని నేను అనుకుంటున్నాను. ఓకే. సో మొత్తం మీద స్థూలంగా ఈ ప్రభుత్వాన్ని మార్చాలని మీరు అనుకుంటున్నారా లేదా? నేను ఆల్రెడీ ట్విట్టర్లో ఒక క్యాంపెయిన్ రన్ చేస్తూ ఉన్నాను. ఓకే. నేను పార్టీకి చెందిన వాడిని, అది కూడా ఉందనుకోండి. ఆలోచించి ఓటేయండి, బీజేపీకి ఓటేయొద్దు, ఓటేయండి సారీ బీజేపీకి ఓటేయండి, తెలుగుదేశానికి వెయ్యొద్దు అని క్యాంపెయిన్. ఓకే, రైట్.